నమస్కారం. స్టడీ స్కిల్స్ ఇది 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్లో 11 నుంచి 15 ప్రశ్నల దాకా, అంటే 5 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్న 2 మార్కుల విలువ కలిగి చాలా సులభమైనటువంటి సమాధానాలు కలిగినటువంటి ప్రశ్నలు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాయొచ్చు. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. చాలా అవసరం. అసలు స్టడీ స్కిల్స్లో ఇది పై చార్ట్ చూపిస్తున్నాను. అసలు స్టడీ స్కిల్స్ అంటే ఏదైనా వాక్యమో పదరూపంలో మనం చదివి అర్థం చేసుకుంటాం. కానీ అవే కాకుండా మనము కొన్ని షేప్స్ లేదా ఆకృతుల ద్వారా కూడా విషయాన్ని అర్థం చేసుకుంటాం. అందులో ఇక్కడ పై చార్ట్ చూపిస్తున్నాను. పై చార్ట్ అంటే వృత్తాకారంగా ఉన్న చార్టు. ఇందులో చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 to 15 5 మార్కులు. రీడ్ ద పై చార్ట్ కేర్ఫుల్లీ. పై చార్ట్ జాగ్రత్తగా పరిశీలించండి, చదవండి, అవగాహన చేసుకోండి. క్వశ్చన్ 11 to 15 5 మార్కులు. అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే విషయం ఏంటంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. ఒక కళాశాలలో విద్యార్థులు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, నమోదయ్యారు, దానికి సంబంధించిన సమాచారం ఉంది. ఇందులో ఈ కోణాన్ని బట్టి పరిమాణాన్ని లెక్కవచ్చు. ఇక్కడ చూడండి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 500 మంది ఉన్నారు. కాబట్టి ఒక కాలేజీలో ఎంబీబీఎస్ ఎక్కువ మంది చేరారు. దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ 250, కంప్యూటర్ సైన్స్లో 75, కామర్స్లో 75, సైన్స్లో 75, డెంటిస్ట్ సైన్స్లో 50. ఈ విధంగా వేరు అంశాలలో వేరు సంఖ్యలో విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇక్కడ మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే చూడగానే అర్థమవుతుంది. ఎంబీబీఎస్లో చాలా ఎక్కువ మంది అయ్యారు, డెంటిస్ట్ సైన్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు, ఎంబీబీఎస్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్కువ మంది ఉన్నారు. తెలిసిపోయింది ఇక్కడ విషయం. ఇదే ప్రశ్నలు మనం అడుగుతారు, వాటికి సరైన సులభమైంది. ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడు కూడా స్పెల్లింగ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ చూస్తూ రాయడమే కాబట్టి స్పెల్లింగ్ ఎర్రర్స్ కూడా దొరకవు. జాగ్రత్త పరిశీలించి చూడండి. మొట్టమొదటి క్వశ్చన్, నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 5 మార్కులు. వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్? పై చార్ట్ దేని గురించి చెప్తానండి. హెడ్డింగ్ ఇచ్చినాడు, ఆ హెడ్డింగ్ ని ఎత్తి రాశాడు. ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్ అయిపోయింది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఫర్ ఎంబీబీఎస్? ఎంబీబీఎస్ వరకు ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు, నమోదయ్యారు? 500 స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ ఎంబీబీఎస్. 500 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ వరకు ఎన్రోల్ అయ్యారు. ఇందులో ఇది పూర్తి సమాధానం. ఇందులో అతి ముఖ్యమైనది 500. ఈ 500 అనే మార్క్ అయితే చూస్తే మార్కులు వేస్తారు. కాబట్టి దీనికి రావాలి. థర్డ్, హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఎంబీబీఎస్ దెన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్? హోటల్ మేనేజ్మెంట్ కన్నా అధిక సంఖ్యలో ఎంబీబీఎస్ ఎంతమంది ఉన్నారు? హోటల్ మేనేజ్మెంట్ 250, ఎంబీబీఎస్ 500. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కన్నా ఇంకో 250 మంది ఎక్కువ ఉన్నారు ఎంబీబీఎస్. అది రాస్తున్నాం. ఏ 75, బి 250, సి 50. దీంట్లో బి సరైన ఆన్సర్గా బి పెట్టండి. ఇక్కడ గమనించే విషయం గమనించండి. క్యాపిటల్ వేస్తే క్యాపిటల్ రాయండి, స్మాల్ లెటర్ రాయండి, అంకెలు వేస్తే అంకెలు వేసేయండి. జాగ్రత్త. 14th question. The common section has dash students. కామన్ సెక్షన్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఒకసారి జాగ్రత్తగా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఎంతమంది ఉన్నారు? 75. ఆ 75 ఆన్సర్. ఏ 50, బి 250, సి 75. సి ఆన్సర్. 15th question చూడండి జాగ్రత్తగా. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రాయాల్సింది. ఎందుకంటే ఇందులో ఏదో ఒకటే సమాధానం కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి, డెంటిస్ట్ సైన్స్ హ్యాస్ 75 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. డెంటిస్ట్ లో సైన్స్ లో 75 మంది ఉన్నారు. 70 మంది ఉన్నారా? లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఆన్సర్ కాదు. తర్వాత కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, మరి ఏ మనం పరిగెత్తాలి. కంప్యూటర్ సైన్స్ హ్యాస్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్ కామర్స్. కామర్స్ కన్నా కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని స్టేట్మెంట్. ఏదో మార్చండి. ఇక్కడ 75, అక్కడ 75. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇంకా ఆటోమేటిక్ మీకు తెలిసిందే, కానీ పరిశీలించండి. హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద సెకండ్ ప్లేస్. రెండవ స్థానాన్ని హోటల్ మేనేజ్మెంట్
ఆక్యుపేషన్ అది ఎంబీబీఎస్ ఫస్ట్ ప్లేస్, కోఆర్డినేటర్ సెకండ్ ప్లేస్. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీనికి సి ఆన్సర్గా మీరు చేసేది సి ఆన్సర్. ఈ విధంగా ఉన్నటువంటి చూసి రాస్తే చాలు, నాకు 10 మార్కులు వచ్చేస్తాయి. 35 మార్కులు 10 మార్కులు అంటే దాదాపు మనం పాస్ పరిస్థితి ఇక్కడే వచ్చేస్తుంది. కాబట్టి పాస్ ఫెయిల్ అనేటువంటి సమస్య ఇట్లాంటి ప్రశ్న బాగా తీరిపోతుంది. 10 మార్కులు ఈజీగా వస్తాయి. అయితే మీరు తాత్సారం చేస్తూ స్పెల్లింగ్ ఎర్రర్స్ రాయబాకండి. ఇక్కడ ఉన్నవి చూస్తూ రాసేది కాబట్టి జాగ్రత్తగా రాయండి, గుండ్రగా రాయండి, నీట్గా రాయండి. ఆ పేపర్ బ్యాన్ చేసేవాడికి మనం ఇంప్రెస్ చేయాలి. మన ఇంప్రెషన్ అంటే పడాలి, బాగా రాసిన పిల్లలు అట్లా కష్టపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఇచ్చిన సమయాన్ని మొత్తం అక్కడ కూర్చొని రాయడానికి మీరు ప్రయత్నించండి. జాగ్రత్తగా రాయండి. వాడు అడిగే విధానంతో